సో హాయ్ ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో డ్రోన్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను. సో మొత్తానికి నా డ్రీమ్ అయితే నెరవేరింది. సో ఇప్పుడు ఈ డ్రోన్ అన్బాక్సింగ్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, సో మొత్తానికి DJI Mini 3 Pro డ్రోన్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకు 1,30,000 పడ్డది. సో DJI Mini 3 Pro ఫ్లైమోర్ కోంబో. సో 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి సో మనకు 1,30,000 అయితే పడ్డది ఇది. సో దీంతో పాటు ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే, అన్బాక్సింగ్ చేసినాక నేను ఒక ఆఫర్ పెడుతున్నా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్స్కి. అది అన్బాక్సింగ్ చేసినాక చెప్తా. సో ఫస్ట్ డ్రోన్ అయితే తీద్దాం. సో బుట్ట డ్రోన్. సో ఇది 249 గ్రామ్స్. సో నేను కొంచెం వెయిట్ ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా వెయిట్ తక్కువ ఉంది. అసలు కొంచెం కూడా బరువు అనిపిస్తలేదు. సో దీంతోపాటు మనకు RC కంట్రోలర్ అయితే వచ్చింది. సో నాకు చాలా ఇష్టం ఇది. సో ఎందుకంటే ఫోన్తో పనిలే అనమాట. సో మొత్తం డిస్ప్లే దాంట్లోనే ఉంటుంది కాబట్టి నాకు ఈ కంట్రోలర్ అంటే చాలా ఇష్టం, డిస్ప్లే కంట్రోలరు. సో ఎట్లయినా సరే ఇది తీసుకోవాలనుకున్నా. సో కంట్రోల్తో సహా తీసుకోవాలనుకున్నా, కంట్రోల్తో తీసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి మనకు దాంట్లో స్టోరేజ్ అనేది ల్యాప్టాప్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఉన్న వీడియోస్ అక్కడ పెట్టేసి, దాని పక్కకు ఉన్నదేమో మెమరీ కార్డు అనమాట. సో దానికి పెట్టే మెమరీ కార్డు మాత్రము ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్కి మాత్రమే పనిచేస్తుంది దాంట్లో. సో మనకు ఫ్లై ఆపరేటింగ్ చేయడానికి సో బ్యాక్ సైడ్ ఉన్నాయి అనమాట అవి. సో ఓకే, నెక్స్ట్ టైం వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఫోటోస్ తీయడానికి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వీడియో రికార్డింగ్ చేయడానికి. రైట్ సైడ్ ఏమో జూమ్ చేయడానికి, లెఫ్ట్ సైడ్ ఏమో కెమెరా అటు ఇటు తిప్పడానికి. ఇక వచ్చేసి మనం ఇక డ్రోను ఇది. సో ఫ్లైమోర్ కోంబో అంటే 2 బ్యాటరీస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో దాంట్లోనే డ్రోన్ తోటి ఒకటి వచ్చే బ్యాటరీ. సో మొత్తం దాంట్లో వచ్చే మొత్తం 3 బ్యాటరీస్ ఒకటేసారి ఛార్జ్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ కూడా మనకు 2-in-1 అయితే ఇచ్చారు. సో USB తోటి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అండ్ సి టైప్ తోటి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 1 అయితే ఒకటి. సో ఇలా 2 టైప్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక చూసుకుంటే ఇది వచ్చేసి కేబుల్, సి టైప్ కేబుల్. ఇంకా ఇక్కడేమో ఉన్నది. సో ఇవి వచ్చేసి ప్రొపెలర్స్ అంటారు అనమాట. సో అంటే ఎక్స్ట్రా ప్రొపెలర్స్. సో మనకు ఇవి ఒకవేళ ఇరిగిపోతే, ఖరాబ్ అయితే మనం ఎక్స్ట్రా మనమే ఫిట్ చేసుకోనికి సో ఇవి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. సో ఓకే, ఇవి ఇలా పెట్టేద్దాం. సో ఇవి మనం డ్రోన్ అయితే ఆన్ చేద్దాం. చాలా జాగ్రత్త తీయాలి. చూడండి ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసి సో ఇట్లా అనాలి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి డైరెక్ట్ ఇలా తీసేయడమే. సో ఇది కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసి ఇలా అనాలి. రైట్. చాలా వెయిట్ తక్కువ ఉంది, కొంచెం కూడా బరువు వినిపిస్తలే. నేను ఏమనుకున్నా డమ్మీ డ్రోన్ ఏమనుకున్నా ఇంత వెయిట్కి. సో ఇది వచ్చేసి కెమెరా. సో ఇది తీసేద్దాం. విరిగిపోయిందేమనుకున్నా బాబోయ్. ఇది ఇక్కడ రొటేట్ అవుతుంది, ఇక్కడ గింబాల్ టైప్ అయితే ఇచ్చారు. సో మనకు వీడియో తీసేటప్పుడు ఇది షేక్ కాకుండా నీకు. ఓకే, సో ఇప్పుడు బ్యాటరీ అయితే ఇద్దాం. ఛార్జింగ్ ఉందో లేదా ఇలా. సో బ్యాటరీ చూసుకోండి. సో ఇలా ఇవ్వాలి. ఇక్కడ అనిపిస్తుంది కదా, నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో స్టిక్కర్ అనేది పైకి ఉండాలి. ఇలా పెట్టి ఇలా లాక్ చేసేయడం అంతే. ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. సో ఇవన్నీ కింద పెట్టేస్తాం. ఇది కూడా ఇవన్నీ కింద పెట్టేద్దాం. డ్రోన్ ఒక్కటే ఆన్ చేద్దాం. సో ఇవైతే పెట్టుకుందాం ముందు కదా. ఇది ఆన్ చేద్దాం. ఫస్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఇదేం ఆన్ అవుతలేదు అంటే ఇది ఆన్ చేసినాక ఆన్ చేయాలి. ఇది ఓకే, ఫస్ట్ ఇదైతే ఆన్ చేద్దాం. ఓకే, ఇదైతే ఆన్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్రాండ్ DJI బ్రాండ్ అని.
ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, DJI Mini 3 Pro. ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇదేంటి ఆన్ అయితే లేదు, 2 times ప్రెస్ చేస్తే ఆన్ కావాలి, అసలు ఆన్ అవుతలేదు. నేనైతే డ్రోను మన ప్రాబ్లం ఉన్నది వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. అసలు ఏమైంది దీనికి? పర్ఫెక్ట్గా ఉన్నాయండి, ఇంకేమైంది? సో హాయ్ ఫ్రెండ్స్, సో ఒక 10-20 నిమిషాలు అయితే నేను తనలాన్యా. సో అది ఎలా ఆన్ చేయాలో తెలుసు. సో 2 times ప్రెస్ చేస్తే రావాలి, కానీ అది ఎందుకు అసలు ఎందుకు వస్తలేదో నాకు ఏం అర్థం కాలేదు. సో నేను డ్రోన్ ఏమన్నా ఖరాబ్ అయింది వచ్చిందేమో అని నేను అనుకున్నా. సో ఆన్ చేస్తాను, నా బ్యాటరీ పెట్టినా అయినా కానీ అసలు ఆన్ కాలేదు. సో దాని తర్వాత అటుకెళ్ళి సో మొత్తానికైతే డ్రోను ఆన్ చేసిన. సో ఇప్పుడు ఫ్లై చేద్దాం ఇక. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇక మనం దీన్ని ఏమంటారు డౌన్ చేసి సో పైన పోయి అయితే ఎగిరేద్దాం.
సో హాయ్ ఫ్రెండ్స్, సో నేను లాస్ట్ ఒక ఆఫర్ అని చెప్పిన కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి, సో ఎవ్రీ మిడిల్ క్లాస్ డ్రీమ్కి పీపుల్స్ ఉంటాయి కదా. సో డ్రోన్ ఫ్లై చేయాలి, డ్రోన్ షూట్ చేయాలని. సో ప్రతి ఒక్క ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్స్కి డ్రోన్ ఫ్రీ. డ్రోన్ అయితే ఫ్రీగా షూట్ చేస్తాను. సో మీరు ఏం లేదు, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో బ్రో నాకు ఇంట్రెస్టెడ్ అని మీరు మెసేజ్ చేయండి. సో నేను 100% మీరు నాకు లొకేషన్ పెట్టండి వాట్సాప్లో. నేను మీ లొకేషన్ నేనే వచ్చి, సో డ్రోన్ అయితే మీతోనే ఫ్లై చేస్తాను. మీ అంతా మీరే డ్రోన్ షూట్ తీసుకోవచ్చు. సో మీరు కూడా డ్రోన్ ఫ్లై చేసినట్టు ఉంటుంది. సో మీరు కూడా హ్యాపీ. సో ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే డ్రోన్ షూట్ అయితే ఫ్రీ చేస్తాను. సో ₹1 కూడా వేసుకోండి. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేను నా వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. సో బ్రో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బ్రో అని మీరు లొకేషన్ పెట్టండి. సో నేను వీలు చూసుకొని సో మీకు కాల్ చేసి నేను వస్తా. సో ఆ రోజు మనం డ్రోన్ షూట్ తీద్దాం. సో ఓకే, ఎవ్రీ మిడిల్ క్లాస్ డ్రీమ్ ఉంటుంది కదా. సో డ్రోన్ కొనాలి, డ్రోన్ షూట్ చేయాలి అని. సో ఎందుకంటే నేను డ్రోను ఫస్ట్ షూట్ చేద్దామని అనుకున్నా, రెంట్ తీసుకొని. సో ఎవ్రీ రెంట్ పర్సన్స్ ఏమంటున్నారంటే డైలీ 10,000 అంటుర్రు. సో 1 అవర్కి 2,000 అంటుర్రు. సో అందుకే ఇట్లా కాదని నేనే డ్రోన్ కొనాలని ఫిక్స్ అయిపోయినా. సో నాకు కూడా డ్రీమ్ ఉంది. సో ఎలాగో అలాగే మొత్తానికైతే డ్రోన్ అయితే కొన్నాను. సో 1,30,000 పెట్టి. సో ఓకే, బట్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్స్కి డ్రోన్ అయితే ఫ్రీగా షూట్ చేస్తా. ₹1 కూడా వేసుకోండి దాంట్లో. కానీ నేను ఈ మ్యారేజ్కి, ఈ బర్త్లకి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ బ్రో డ్రోన్ షూట్ ఫ్రీ అని చెప్పినావు కదా, మళ్ళీ బర్త్డేలకు మ్యారేజ్ ఉంది కదా, సో దానికి ఎందుకు వేయము అని అంటే నాకు దానికి వేరే పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. సో నేను మ్యారేజ్లకు నేను రాను, డ్రోన్ కూడా ఇవ్వను, షూట్ కూడా చేయను. సో కాకపోతే ఏంటంటే మీకు అంటే ఓన్లీ మీ ఒక్కరికి మాత్రమే, మిమ్మల్ని మీరే డ్రోన్ షూట్ చేసుకోవడానికి మాత్రమే నేను ఫ్రీగా షూట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓకే, ఇదన్నమాట. సో ఎవ్రీ యొక్క వ్యూవర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, బట్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే నేను డ్రోన్ మొత్తం ఫ్రీగా షూట్ చేస్తాను. సో నేను ఫస్ట్ హైదరాబాద్ అనుకుంటున్నా. సో దాని తర్వాత తెలంగాణ మొత్తం, దాని తర్వాత ఆంధ్ర, దాని తర్వాత ఇండియా మొత్తం డ్రోన్ షూట్ ఫ్రీగా పెట్టేస్తా, ఇండియా మొత్తం. సో డ్రోన్ షూట్ ఫ్రీ కదా అనేసి ఇక్కడ పడితే అక్కడ మనం అయితే ఎగరవేయలేము. సో మన ఇండియాలో ఇల్లీగల్. సో డ్రోన్స్ అనేవి బ్యాన్ అయిపోయినాయి. సో కాబట్టి మనం ఎక్కడ ఎగరవేయద్దు, సో అక్కడ ఎగరేయద్దు. సో ఎక్కడ ఎగరేయచ్చు అక్కడ ఎగరేద్దాం. సో అది కూడా మన ఒక మీ హౌస్ ఉందనుకో, సో మీ ఇంటి పైనే మనం డ్రోన్ ఎగరవేయాలనుకుంటున్నాం. సో అక్కడ నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఒకటే దగ్గర ఉంటున్నాం కదా. సో అక్కడ పోలీస్ వాళ్ళు ఏముండరు. సో ఆర్మీస్ ఏరియా ఏముండదు. సో అది కూడా మనం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు చూసుకోవాలి ముందే. పైన ఫ్లైట్స్ కూడా ఏమన్నా వస్తున్నాయా లేవా, సో ఫ్లైట్స్ వెళ్తున్నాయా లేవా అని చూసుకొని మనం డ్రోన్ ఫ్లై చేయాలి. సో లేదంటే చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఫ్లైట్ వెళ్ళే టైంలో డ్రోన్ ఫ్లై చేస్తే సో మనం చాలా జాగ్రత్తగా డ్రోన్ అయితే ఫ్లై చేయాలి. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ ఆల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎవ్రీ యొక్క